హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. అంటే అందరి కటింగ్ ఒకేలా ఉండదు కదా, నా కటింగ్ నేను మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇది ఆది బ్లౌజు, మనకి ఆది ఇచ్చినటువంటి బ్లౌజ్ అనమాట. ఇది చాలామంది టేప్తో కొలుస్తూ ఉంటారు. సో కొంతమంది బ్లౌజ్ తోటి కొలుస్తారు. సో నేను కూడా బ్లౌజ్ తోటి కొలుపు చూపిస్తున్నాను. ఇలా బ్యాక్ డౌన్ నుంచి పై వరకు ఫార్ట్ పట్టుకోవాలి. ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి. తర్వాత బ్లౌజ్ని ఇలా సెంటర్ చేసుకుని ఇవన్నీ సెంటర్ సరిపెట్టుకోవాలి. ఇలాగా ఇదిగో ఇలా పెట్టుకుని వీటిలన్నిటిని కంపల్సరీ ఇలా కొంచెం సరి చేసుకుంటూ ఉండాలి, లేకుంటే ఇది మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ మార్కింగ్ మనకి ఇది కరెక్ట్. దీని నుంచి 1 నుంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే డాట్ అక్కడ పడతాం కాబట్టి మనం. ఇదిగో చూడండి, ఎక్కడికక్కడ కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం మార్కింగ్ పెట్టుకోవాలి. ఇకపోతే ఇక్కడ నెక్ ఎంత రౌండ్ దింపుకోవాలో సేమ్ అంతే ఉండాలి కాబట్టి అక్కడ పెట్టుకోవాలి మార్కింగ్. చూడండి, ఇదిగో మన సంఖ మార్కింగ్ కాడ నుంచి డాట్ వరకు పడుతున్నా. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు మనకి. ఈ మార్కింగ్ వచ్చేసి కరెక్ట్ మెజర్మెంట్ మార్కింగ్. అది ఈ ఎక్స్ట్రా ఉన్నది మాత్రం లోపలికి పోయి ఖర్చు అనమాట. ఇదిగో చూడండి, కరెక్ట్గా ఎక్కడ మార్కింగ్ అయితే ఉన్నాయో ఆ మార్కింగ్ అన్నింటికుంటా నేను మార్కింగ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ నుంచి ఇలా రౌండ్ తీసుకోండి. ఇది సంఖ రౌండు ప్లస్ ఇక్కడ మీ నెక్ రౌండు ఇలా తీసుకోవాలి. ఎందుకంటే ఈమె కొంచెం నడుము పెంచాలి అని చెప్పేసి అన్నారు. దానికోసం చూడండి, ఇదిగో కరెక్ట్గా ఇలా సెంటర్ పట్టుకుంటున్నాను నేను బ్యాక్ని. ఇదిగో ఇది కరెక్ట్గా ఉంది. ఇక్కడ 1/2 ఇంచ్ పెంచాను. ఇది అసలు మార్కింగ్. సో ఇక్కడ 1/2 ఇంచ్ పెంచాను నేను. సరిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, కటింగ్ అయింది. బ్యాక్ పార్ట్ కరెక్ట్గా చూసుకోండి మీరు ఒకసారి. లెవెల్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. ప్లస్ మనకి ఇక్కడ ఎంతవరకు ఉందో అంతవరకు ఒక కార్డు పెట్టుకుందాం. ఎందుకంటే ఈజీగా మనకి ఇక్కడ వరకు కుట్టు వేయాలన్న సంగతి అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ ఫోర్ట్ తీయాలి. చూడండి, ఫ్రంట్ ఫోర్ట్కి ఎలా తీసుకుంటాను నేను. ఇలా క్లాత్ తీసుకుని నేను కొంచెం క్రాస్గా పెట్టుకుంటా. క్రాస్గా పెట్టుకుని బ్యాక్ ఫోల్డర్ నుంచి స్ట్రైట్ ఇలా తీసుకుంటా. స్కేల్ స్ట్రైట్గా ఉంది కదా, చూసుకోండి. ఎందుకైనా బెటర్ ఇటు జరగకుండా స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి. ప్లస్ ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఫ్రంట్ నెక్ చూసుకోండి. ఇక్కడ పట్టుకుని సేమ్ షోల్డర్ కాడ ఎంత ఉందనేది పట్టుకోండి. ఇదిగో ఇక్కడ వరకు వస్తుంది ఫ్రంట్ నెక్. దించమంటే దించవచ్చు, పెంచమంటే పెంచవచ్చు. వాళ్ళు కొంచెం పెంచండి అన్నారు అనుకో పెంచవచ్చు, లేదా కొంచెం దించమన్నారు అనుకో దించవచ్చు. అది ఇదిగో మనం ఇక్కడ పెంచాం కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది ఇది. సో 1/2 ఇంచ్ ప్రకారం మనం మార్కింగ్ పెట్టుకోవాలి. ఇదిగో ఇలా నెక్ని
ఇలా రౌండ్గా తీసుకుంటే అయింది. ఇక్కడ కూడా సేమ్ అంతే, మీకు కింద మందే ఇదిగో చూడండి, ఇలా మార్కింగ్ చేసుకుంటే ఆ మార్కింగ్లో సరిపెట్టుకోవచ్చు. ఇప్పుడు కటింగ్ చేసుకోవడమే. చూసుకోండి కరెక్ట్గా వస్తుందో లేదో మీరు కూడా గమనించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరి కటింగ్ ఒక్కొక్కలా ఉంటుంది, అందరి కటింగ్ ఒకేలా ఉండదు. మీరు క్యాప్చర్ చేయవలసిందల్లా ఏంటంటే రౌండ్లు కానీ లేకపోతే లూజులు కానీ లెంత్లు కానీ కరెక్ట్గా సరిపోతున్నాయా మనం పెట్టుకున్న దానికి అనేది ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెంచుతాను నేను బ్యాక్కి ఫ్రంట్కి. అక్కడ డాట్ పడతాం కదా కింద, మనం ఆ డాట్కి సరిపోయేలా ఉండాలన్నమాట అది. అందుకని అలా ఒక 1/2 ఇంచ్ పెంచుతాం. సో కొంతమంది పెంచరు, ఏం కాదు, పెంచినా పెంచకపోయినా ఏం కాదు, అని నేను పెంచుతా అంతే. ఫ్రంట్ కూడా కట్ అయిపోయింది చూసారు కదా, ఇది కూడా ఫ్రంట్ కట్ చేస్తాను. ఇప్పుడు సంక కాడ మనకి కొంచెం ఒక 25 mm ఇలా ఫ్రంట్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఈ షోల్డర్ కాడ చూసారు, ఇలాగా ఈ ఫోల్డింగ్స్ రాకుండా ఉండడం కోసం ఇలా ఈ కటింగ్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఇకపోతే హ్యాండ్స్, ఇది హ్యాండ్స్ తీస్తాను. కరెక్ట్గా సెంటర్ పట్టుకుని షోల్డర్ కాడ ఈ హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చూసుకోండి ఇలా. ఓకే, వాళ్ళు పెంచమంటే పెంచవలసి ఉన్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా పెంచుకోవాలి. పెంచవలసిన పని లేదనుకుంటే కనుక మామూలుగానే మనం ఎంత ఉందో అంతా పెట్టచ్చు. ఇదిగో దీన్ని మనం కొంచెం సేఫ్ పెట్టుకోవాలి, అది ఆ సేఫ్ ఉంటే సరిపోతుంది మనకి. ఓకే, ఇదిగో అది తీసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ఫ్రంట్ కూడా ఒక 25 mm లోపలికి రౌండ్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదిగో చూసారు కదా, ఇదిగో ఇలా కట్ చేయవలసి ఉంటుంది. ఈ సేఫ్కి తేడా గమనిస్తున్నారా, ఇలా ఉండాలి. ఓకే, సో ఇది మనం కట్ చేసుకున్నటువంటి అస్తర్, ఇది అంటే లైనింగ్. ఇప్పుడు ఒరిజినల్ జాకెట్ ఇది, దీనికి ఇంకేముంటుంది, సేమ్ ప్రాసెస్. ఆ పార్ట్స్ పట్టుకొచ్చి దీని మీద పెట్టి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుని కుట్లు వేసుకున్న తర్వాత అది ఏమైనా సింక్ అవుతే కనుక కనుమ ఎక్స్ట్రానే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రాసెస్ బ్లౌజ్ కట్ చేయడంలో. సో చాలామంది ఒక్కొక్కరు ఒక్కో విధంగా కట్ చేస్తుంటారు, నా పద్ధతి ఇది. ఓకే, థ్యాంక్ యూ గైస్.